టెక్నాలజీ గురించి చెప్పాము. ఎంపీ సుబ్బారావు గారు సార్ మీ చేసే ఒంగోలు నామ్ గురించి అంటే 90 seconds ఏమండి అదే చెప్పాను. కొంతమంది షాక్ అవుతున్నారు. మనం ఎన్ని పాయింట్స్ అవతల చెప్పినా అనేది ఇంపార్టెంట్ కాదు. ఒకే ఒక పాయింట్ చిన్న సైకలాజికల్ టెక్నిక్ చెప్తారు. మీరు తల ఎప్పుడైతే డౌన్ చేసుకున్నారో నెగిటివ్ థాట్స్ వస్తాయి, మీకు నెగిటివ్ థాట్స్ విషయాలు అవుతాయి. ఎప్పుడైతే పైకి పెట్టుకున్నారో పాజిటివ్ థాట్స్ వెళ్తాయి. మీ బ్రెయిన్ మీది వెనుముకంతా నెమ్మదిగా స్లో అయిపోతారు. కాబట్టి మీ ఫేస్ చూస్తే ఖచ్చితంగా నవ్వుతాడు. దానికి అంత పవర్ ఉంది స్మైల్. సో స్మైల్ ఇస్తూ మాట్లాడండి. నవ్వుగా స్మైల్ ఇవ్వండి, మీకు స్మైల్ ఇస్తారు. ఒకసారి మీ ఫ్రెండ్ స్మైల్ ఇస్తూ చూడండి. పక్క వాళ్ళు అందరూ చూడండి. ఏ న్యూస్ అయినా కానీ నాకు తెలుసుకోవాలంటే ఈవినింగ్ 9:30 అయిపోయింది. వై బికాస్ ఈవినింగ్ 9కి న్యూస్ స్టార్ట్ అయితే 9:30కి స్పోర్ట్స్ కావాల్సి వస్తుంది. కాబట్టి అందువల్ల నేను వెయిట్ చేస్తూ ఉండేవాడిని ఎవరు ఇచ్చారని తెలుసుకోవాలంటే. జేసీఏ ఒంగోలు 1976లో నాన్నేరు మోహన్ రావు గారు, బాలరాఘవయ్య గారు, దాసరి బ్రహ్మానందం గారు వీరందరూ జస్ట్ ఫ్రెండ్లీగా ఇదయ్యి నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను 50వ ప్రెసిడెంట్. దానిలో పాస్ ప్రెసిడెంట్స్ ఈ రోజు కూడా అదే మోహన్ రావు గారు ఫాదర్ ఆఫ్ జేసీస్ అని మేము పిలుచుకుంటాం. జస్ట్ మా ఇన్స్టలేషన్ రోజు సార్ మీరు రావాలి అంటే తన పని పక్కన పెట్టి వచ్చారు. అలాగే ప్రతి ఒక్క పాస్ ప్రెసిడెంట్ వచ్చారు, నాకు సపోర్ట్ చేశారు. వర్క్ కూడా మా వైస్ ప్రెసిడెంట్ చేశారు. ప్రతి ఒక్కరు నాకు సహకరించారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చెప్పేది, నేను మా జోన్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ వచ్చారు, ప్లస్ జోన్ ప్రెసిడెంట్స్గా చేశారు. వాళ్ళు ప్రతి ఒక్కరు నన్న రామకృష్ణ గారు కావచ్చు, శేఖర్ గారు కావచ్చు, ఆంజనేయ గారు కావచ్చు, మళ్ళీ రవి గారు, అందరూ మాకు ఒకటే జేసీఏ అనగానే ఇక్కడ వైబ్రేషన్ కాదు. ఒక జోన్ కానికి వెళ్ళినా, మిక్కానికి వెళ్ళినా కానీ, ఈవెన్ జూన్ దాల్లోకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కసారి మాట్లాడేది ఒంగోలు అనగానే వాళ్ళ సొంత ఫీలింగ్, ఇది నాది ఒంగోలు. ఇప్పుడు కృష్ణ భాస్కర్ గారు కూడా ఈయన గారు ఎక్కడన్నా కానీ సార్ మీ ఊరు సార్ మంది సార్ ఒంగోలు నేను వస్తాను సార్ అని చెప్పని అడగంగానే ఆ రోజు ఎవరితో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు ఏది మా పాస్ ప్రెసిడెంట్స్ గురించి సార్ వాళ్ళు అలా చేశారు, మీరు ఇలా చేయండి, మీరు ఇలా డెవలప్ అవ్వండి, మంచిగా చేయండి ప్రోగ్రామ్స్ అని ప్రతి ఒక్కరు జోన్లో కానీ అందరూ మంచి సజెషన్స్ ఇస్తారు. అలాంటి జోన్లో నేను ఈ 50వ సంవత్సరం ప్రెసిడెంట్ అవ్వడం నాకు గర్వకారణంగా ఉంది. దీన్ని నేను ఈ సంవత్సరం అంతా నిలబెట్టుకొని మంచి కార్యక్రమాలు చేస్తాను. ఈరోజు వచ్చి మంచి ఈపీఎస్ చేసినందుకు ఇద్దరు ట్రైనర్లకి థ్యాంక్స్ సార్. సార్ స్మాల్ ఎగ్జాంపుల్ సార్, 2023 మాకు చార్టర్ నైట్కి సార్ చాలా ఫ్రెండ్లీగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి శివ సారు, షరీఫ్ సారు ప్లస్ కృష్ణ భాస్కర్ సారు ఎలా ఉన్నారంటే జస్ట్ ఇప్పుడు మనం ఎలా కూర్చున్నామో
అలా పక్కన కూర్చొని మాతోటి కామన్ నెల స్పెండ్ చేశారు. అదే 2024 జోన్ ప్రెసిడెంట్గా వాళ్ళ యాక్సెప్టెన్స్ స్పీచ్ చూశాను సార్. ఎక్సలెంట్గా చెప్పారు సార్. నేను మన ఇన్సులేషన్ రోజు పిలుద్దాం అనుకున్నాను సార్ సార్ని. ఆ రోజు నేను మన మెంబర్స్ ఎక్కువ అవడం వల్ల, గెస్టులు ఎక్కువ అవడం వల్ల సార్ మీకు నాకు మంచి ప్రోగ్రామ్ చేయాలి సార్, ఆ రోజు నేను పిలవలేకపోయాను అన్నాను. లాడ్స్లో చెప్పగానే సారు తను వీలు కాకపోయినా నా కోసం వీలు చేసుకుని వచ్చినందుకు చాలా గొప్ప మనసుకి కృష్ణప్రసాద్ సార్ ధన్యవాదాలు సార్. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మాకు మళ్ళీ మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్ యూ సార్. కంప్యూటర్సే కాదు, మనల్ని కూడా కొద్దిగా మంచిగా బాగు చేసినట్టు నేను భావిస్తున్నాను. షరీఫ్ సార్కి ఇవాళ ఉపవాసం ఉండి కూడా చాలా చక్కగా చేసినందుకు, మనకి ఈపీఎస్ చేసినందుకు సార్కి, షరీఫ్ సార్కి ధన్యవాదాలు. అన్నీ చూసుకున్నారు. రియల్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ద అరేంజ్మెంట్స్ అండ్ ద మెయిన్ పార్టిసిపెంట్స్. మీరందరూ ఇక్కడ 6 అవర్స్ దాటిన తర్వాత కూడా ఇంట్రెస్ట్ కూర్చున్నారంటే మీ కొత్తదనం నేర్చుకోవాలన్నా ఆకుంటే మీరు మనం కూర్చోబెట్టింది. సో అది మీలో ఎప్పుడైతే ఉంటుందో మీరు కొత్తదనం నేర్చుకుంటూనే ఉంటారు. ఈరోజు మేమున్నాం, రేపు ఇంకోరు ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. సో అవన్నీ ఉన్నా సరే ద మోస్ట్ ఏంటంటే మీకు చెప్పండి సార్, క్రియేటివ్ మైండ్ అప్డేట్ అవ్వకపోతే కష్టం. అందుకే ఏ వచ్చి ఏ విషయంలో అప్డేట్ అవ్వండి, కొత్త విషయాలు నేర్చుకోండి. ఇలాగే మీరు గ్రో అవుతుండండి. మిస్ అయ్యాం మేము. ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయంటే, ఒక నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం, అలాగే చేస్తాం. ఒక గ్రూప్ తయారు చేసి ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఐడి కార్డ్స్ తయారు చేసి, అంటే తీసుకొచ్చి ఎఫెక్టివ్ ఎవరు ఐడి కార్డ్స్ తయారు చేయండి. సో ఎవ్రీథింగ్ అనమాట. మీకు ఇచ్చారు, మీకు ఒక బుక్లెట్ లాంటిది ఇచ్చారు, ఒక పెన్ ఇచ్చారు, ఒక ఫోల్డర్స్ ఇచ్చారు. సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ అనేవి ఒక నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్గా చేస్తారు ఇవన్నీ కూడా. సో అద్భుతంగా చేశారు. వెరీ వెరీ గుడ్, బాగా చేశారు. He is not a man of work, he is the man of work force.